చిట్టలి చిట్టలి నీకు రామ 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 నీకు 15,000. మీ అందరి కోసం అయితే ఒక చిన్న వినోదం. కోయ్ కోయ్ కోయా ఆరే సందమామ గణేష గణేష మంచిగా ఉంది గణేష. ఫుడ్ ఎందుకు గణేష? గణేష తింటా గణేష. గణేష సూపర్. అరే రే ఉద్రా రే వెజ్ లో ప్లీజ్ రా. సెవెన్ గడ థమ్స్ అప్ తీసుకొస్తున్నారు చూడండి. అరే అరే దారుణం రా ఇది. అరే ఫుడ్ పాయిజన్ అవుతుంది అది కానీ తింటే. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బంధాలేంటి బంధువులేంటి ఉంటే ఏంటి పోతే ఏంటి తిండే లేదని దిగులేజని జన్మేనాదిరా నా మిత్రుడు ఉండగా తోడు. ఎందుకు ఇప్పుడు ఈ పాట పాడుతున్నానని చెప్పి ఆలోచిస్తున్నారా? అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇదిగో కాలింగ్ మ్యాన్. లుక్ ఎట్ దిస్ బిట్టు. గణేష వచ్చేస్తున్నా బిట్టు. వస్తున్నా ఉండు. ఓకే ఐఎమ్ రెడీ కమింగ్. చూసారా ఇట్లాంటి మిత్రుడు రా. ఏందనే కదా మ్యాటర్. మన ఛానల్ యానివర్సరీ 1 year కంప్లీట్ అయిపోయి 3 days అవుతుంది. ఇప్పుడైతే మనోడు మనకి సర్ప్రైజ్ పార్టీ అని పొద్దునే చెప్పాడు. అందుకే దబా రెడీ అయిపోయి చూసారా నీట్ రెడీ అయిపోయాము. ఇదిగో అయ్యా మన షార్ట్ వీడియోలో పెట్టిన ఓల్డ్ మాంక్. ఇది నేను తాగేది కాదు స్వామి, ఇది లుక్ కు బాగుందని ఇక్కడ పెట్టా. చూసారా లుక్ కు బాగుంది. ఇందులో ఉండేది ముందే కానీ మనం ఆల్కహాల్ టచ్ చేయం. మనకు కొన్ని పాలసీస్ ఉన్నాయి. జస్ట్ లుక్ వైజ్ బాగుందని అక్కడ పెట్టాం లుక్ కోసం అంతే. అండ్ ఇప్పుడు మన ఛానల్ యానివర్సరీ అనమాట. నా మీద ప్రేమతో మన ఛానల్ యానివర్సరీ పార్టీ, అది కూడా పెద్ద హోటల్లో. కాంట్ వెయిట్ టు సీ దట్ సర్ప్రైజ్. లెట్స్ గో. మనం అయితే ఇప్పుడు వెళ్దాం అనమాట అక్కడికి. హోటల్ తేజస్విని గ్రాండ్. చాలా గ్రాండ్ గా ఉంటది హోటల్ కూడా. చూపిస్తావా అండి? అండ్ లెట్స్ గో ఫర్ ద సర్ప్రైజ్. బై. Few moments later. ఏం కావాలి ఈ జన్మకి? మీలాంటి ఫ్రెండ్స్ ఉంటే సరిపోదా? థ్యాంక్ యూ రా. మన బిట్టు ఏడి ఉన్నాడా? పదా బిట్టు. థ్యాంక్ యూ. ఎందుకు ఇంత కష్టం? ఇంత చేయాలా యానివర్సరీ కూడా? ముందు ఉంటుంది బాబు. ఏంది ఇంకా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. ఇంకా సర్ప్రైజ్ అంట. హాయ్ థండర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థండర్ బాయ్ గుర్తున్నాడు కదా జలో చిప్. మన ఛానల్లోనే హైయెస్ట్ వ్యూడ్ వీడియో, హైయెస్ట్ లైక్డ్ వీడియో ఇడే. అండ్ ఇదిగోండి రాయల్ కాదు రాయల్ మొబైల్స్ ఓనర్ ప్రసాద్ అన్న. మళ్ళీ వచ్చేసే మొత్తం. ఇదిగో మా టీం అంటే టీం. ఇది వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటా ఇట్రా. అండ్ ఇదిగోండి మన నీరజ్. రండి నీరజ్. హాయ్ చెప్పు నీరజ్. హాయ్. చైన్ కనిపిస్తుంది లోపల. అండ్ ఇదిగోండి నేను వేరే సుమన్. అసలు ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా మన ఛానల్లో కనపడలేదు కదా, ఒక్క వీడియోలో కూడా కనపడలేదు. ఎందుకంటే కెమెరా వెనక కూడా ఉండడం. ఇదిగోండి మా కేదర్ అన్న మన పార్టీకి వచ్చాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ కేదర్ అన్న. పార్టీ యానివర్సరీ పార్టీ మీరు ఇచ్చేదే కదా. మళ్ళీ అడగదు పార్టీ ఉంటా ఇచ్చేదే ఇల్లు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డాం ఈ స్టేజ్ దాకా రావడానికి అని అనుకోవద్దు. చాలా హ్యాపీగానే వచ్చాం. ఆ విషయం నాకు, ఇంకా అడుగు కూర్చున్న మా మిత్రులకి, అండ్ ఇటువైపు నా ఆప్తుడికి. అటు తిరిగి ఉన్నాడు చూడండి సిగ్గుపడుతున్నాడు. సంవత్సరాలు పెరిగే కొద్దీ ఆస్తులు పెరుగుతాయేమో కానీ మనకు బొగ్గలు పెరిగాయి. బోర్ కొట్టిస్తున్నాను కదా మీ అందరికైతే నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఈ పార్టీ ఒకటి జరుగుతుందని. ఇక్కడ హ్యాపీగా ఇంట్లో పడుకున్నా. ఈరోజు సండే, లేచేది 11కి. నాకైతే 9 o'clockకి కాల్ వచ్చింది. ఎత్తలా యాజ్ యూజువల్ గా. మళ్ళీ చేశాడు ఎత్తలా. మళ్ళీ చేస్తానే ఉన్నాడు. అప్పుడు ఎత్తే ఏమైంది బిట్టు అని అడిగా. మళ్ళీ మా వాడే బస్ కింద కార్ పార్క్ చేశాడేమో అనుకున్నా, బట్ చేయలే. తీరా ఫోన్ ఎత్తేసరికి రోజు ఛానల్ యానివర్సరీ కదా అన్నాడు. 3 days అయిపోయింది కదా అన్నాడు. ఓకే ఆ రోజే ఇస్తే నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అవ్వవు కదా, అందుకే ఈ రోజు అయితే ఇస్తున్నానని చెప్పాడు. సో వచ్చాం. ఇప్పుడు ఇక్కడ మైక్ అవసరం లేదు బేసిక్గా. ఎంతమంది ఉన్నారు చూడండి మా వాళ్ళు. మైక్ అవసరంలా వాళ్ళకి. నేను మాట్లాడిన కానీ మైక్ ఎందుకు చెప్పండి. యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాడు మా అమ్మ. ఇప్పటివరకు మన ఛానల్లో ఒక్కసారి కూడా నేను డ్యాన్స్ చేయాలి. చాలా మంది అడిగారు. ఈ హ్యాపీనెస్లో మా బిట్టు, మా కేదర్ అన్న, మా ఫ్రెండ్స్ అందరు ఇచ్చిన సర్ప్రైజ్కి అయితే నేను ఇప్పుడు డ్యాన్స్ అయిపోతున్నాను. నాతో చేయగలిపేది ఎవరు? చిట్టలి రమ్మ 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 నీ 15,000. నీకు 15,000. చిట్టలి చిట్టలి నీకు రమ్మ 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 నీకు 15,000. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. నీకు ఇచ్చే అంత టోని కాదమ్మా నేను. నీకు ఇచ్చే అంత టోని కాదు. సూతలందరికి బోర్ కొట్టుకున్న మీ అందరి కోసం అయితే ఒక చిన్న వినోదం. చచ్చిపోతుంటా. నేను ఏ పార్టీకి సంబంధం లేదు. మనంతా కేపాల్ పార్టీ, ప్రజాశాంతి పార్టీ. ఓకే నాకు తెలీదమ్మా. మత విద్వేషాలు ఏం లేవమ్మా. జస్ట్ ఫర్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్. కోయ్ కోయ్ కోయా కోయా రే సంత మామ. కోయ్ కోయ్ కోయా రే సంత మామ. కోయ్ కోయ్
వస్తుంది. ఎక్కువసేపు బోర్ కొట్టించకుండా చివరి పాటతో ఇక ముగిద్దామా? ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ ఏందిరా అందరూ నన్ను సీరియస్ చూస్తున్నారు? ఏమైందిరా? పార్టీ అన్నారు, సర్ప్రైజ్ అన్నారు, ఎంజాయ్ చేసాం, డాన్స్లు వేసాం, నిద్రపోతున్నాం, బలవంతంగా లేపి మరి తీసుకొచ్చినారు. ఇటు కూర్చొని పెట్టి మీరందరూ ఇటు కూర్చున్నారు. ఏమైంది? ఏంది మందల? చాలా సెకలు ఉన్నారా నీలో? ఏంది ఇప్పుడు ఏం చేద్దాం? సర్ప్రైజ్ ఉన్నాయి, వస్తున్నాయి. కేక్ కటింగ్ ఏమన్నా లేదా? మంచి ఆర్డర్ చేసినా. ఏంది అది? అసలు కెమెరా అనుకున్నాడు. బిట్టు కెమెరా ముందరకు రావాలి. ట్రా బిట్టు, మీరు ఎవరైనా తీసుకున్నామ్మా కెమెరా. బిట్టుని ట్రా ఇటు పంపించండి. రికార్డింగ్ ఆపొద్దు, అట్టే పెట్టండి అమ్మా. గణేష్ కలిపేసి టేప్ వద్దని చెప్పు. రికార్డ్ చేయబాక. ఏంది అసలు? ఏంది సెటప్? ఏంది ఇంట్రాగేషన్? ఏంది చెప్పు. అన్నీ ఇంత చేసాం కానీ నీకు అన్ని ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నావు. నువ్వు జస్ట్ టేస్ట్ చేయి. అన్ని వెజిటేరియనే, అన్ని వెజ్. థ్యాంక్ యూ. గ్లాస్ ఎందుకు ఇచ్చి తినేస్తా. సరే నీ పని ఉందిలే. అప్పుడేనా? సరే కానీ కానీ ఒక్కొక్క ఐటమ్ తీసుకొని వస్తాం, దాన్ని బట్టి. ఏంది అది చూడ ఒక్కొక్క ఐటమ్. సరే ఓకే. చాలా కథలు పడుతుంది రా బిట్టు. మనం ఫస్ట్ అయితే కిట్ క్యాట్ స్టార్ట్ చేద్దాం. నేను చెప్పే అంటే నేను డైటింగ్లో ఉన్నా బిట్టు. ఏం కాదు, సరే ఎప్పుడో అకేషనల్గా తింటాలే, నో ప్రాబ్లం. అకేషనల్గా ఏం కాదు. తినేసేదే అద్దు వెయిట్ ఇంకా చాలా. ఒకటేనా? ఏందే ఇంకా చాలా అదే రకాలు ఉన్నాయి. విడివిడిగా తింటే బాగుంటుంది కదా గణేష. సూపర్ ఉంటుంది. సరేలే అయితే ఇదిగో విడివిడిగా తింటా. ఒకదాని మీద వేసుకుని విడివిడిగా తింటాను. వద్దొద్దు పెట్టాడా? జీడిపప్పు అయినా తింటా ఉండరా? జీడిపప్పు. అయ్యా నా డైటింగ్ అంతా పాడు చేసి పడదు. ఏంది హ్యాపీ హ్యాపీయా? హ్యాపీ హ్యాపీ. చిన్నప్పుడు ఇంటర్వెల్లో మా నాన్న ఇచ్చిన బడ్జెట్కి అవి ఒకటే వచ్చాయి. ఏంది వీడియోలు రికార్డ్ చేస్తున్నారు? ఏం జరుగుతుంది? ఇప్పుడు మెయిన్ ఐటమ్ ఇప్పుడు ఏంది? ఎన్ని కలిపి తినాలి నేనా? బాగుంటుంది బ్రో టేస్ట్. ఉంటుంది. చాలే, స్వీట్ ఎక్కువ తినాను నేను. ఎంత పెడితే అంత తినాలి ఈరోజు. నేనెంత పెడితే అంత తినాలి. ఇంకా ఎన్ని ఉన్నాయ్యా? ద మెయిన్ ఐటమ్ ఇంకా వస్తాయి. మన ఎగ్. ఇప్పుడు నేను తినేది అది ఒక్కటే గణేష. అట్లాంటి పనులు చేయబాక ప్లీజ్. నేను ఇంకా అది కూడా తిని ఇంక మానేస్తా ఫుడ్. పచ్చిదే ఉడకబెట్టింది. పచ్చిదే. పచ్చిగుడ్డ. ఓ అమ్మా, పన్నీర్ సూపర్ ఉంటుంది. ఏందిరా ఇది గణేష? గణేష 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 మంచిగా ఉంది గణేష. ఫుడ్ ఎందుకు గణేష? గణేష తింటా గణేష. గణేష సూపర్. సూపర్. అయ్యా నేను జన్మలో గుడ్డు కూడా తింది గణేష. అరే రే వద్దురా రే. వెజ్ లో ప్లీజ్ రా. అసలు భలే ఉంది సిరప్. ఇప్పుడు మెయిన్ ఐటమ్ థమ్స్అప్ తీసుకొస్తే బాగుంటుంది. థమ్స్అప్ అసలుకి సూపర్. ఏ 7 అప్ థమ్స్అప్ తీసుకురారా. 7 అప్ గడి థమ్స్అప్ తీసుకొస్తున్నారు చూడండి. అరే అరే దారుణం రా ఇది. అరే ఫుడ్ పాయిజన్ అవుతుందిరా అది కానీ తింటే. డౌటే లేదురా ఫుడ్ పాయిజన్ అవుతుందిరా. ఏంది వాసన ఏదో బాగుందిరా అది. రెండు కచ్చ తీసుకురా పోహారా. అది చూడు దాంట్లోంచి పొంగుతున్నాయి రా. అబ్బా సూపర్. దాని వదులు తింటారా? అది మాత్రం తినరా? అరే అసలు ఏంద్రది? అరక్కొడితే మా తాతకు కూడా అట్టే వస్తుంది పొద్దున. సార్ ఏంటి సార్ అది? అరక్కొడితే మా తాతకు కూడా అట్టే వస్తుంది పొద్దున. భలే ఉంటుంది. ఏం కాదు. అరే ఈ మాత్రం ఒక స్పూన్ జస్ట్ టేస్ట్ ఎట్టుందో. ఇంకోసారి జన్మలో కిట్ క్యాట్ తిన్ను, పన్నీర్ తిన్ను, గుడ్డు కూడా తిన్ను. నీ ఏమో నేను ఫ్రూట్సే తినేది. నువ్వు ఎట్టు నాన్ వెజ్ వదిలేసావు మమ్మల్ని. నువ్వు అసలు మరి దారుణంగా ఈయనకి మాత్రమే తెలుసు నేను తినే ఏంటి అంటే. నేను చీట్ మీల్ అంటారు కదా, అప్పుడప్పుడు తినే ఐటమ్స్ ఏముంటాయి అన్ని మొత్తం తీసుకొచ్చేసాడు దాంట్లో. మిక్చరు, జిలేబీ అంటే ఇష్టం. స్వీట్లో ఇంకేం తిన దాన్ని కలప గణేష. వా
ఆ కిట్కాట్ చూడు, ఆ గుడ్డు చూడు పైకి కనిపిస్తుంది పచ్చన. అది కలవట్లేదు. పన్నీర్ భలే కలిపి బ్రో. పన్నీర్ ప్లీజ్. ఈరోజు శనివారం కదా, ఆ గుడ్డు తిన్నాను నేను. ఆదివారం కదా. లాస్ట్ కొంచెం ఏంది ఇది? గార్నిష్ పైన టాపింగ్స్ కూడా జమ్స్ వేద్దాం మళ్ళీ. ఇది జస్ట్ ఫన్ కోసమే, ఊరికే 2-3 ఐటమ్స్ వేసాం అంతే. ఫుడ్ ఏం వేస్ట్ చేయట్లేదు మేము. నేను తింటాను ఏందైతే దాన్ని వేస్ట్ చేయక. గణేష వద్దు గణేష, ప్లీజ్ గణేష. స్టార్ట్ చేయాలి నువ్వు. ఉండు ఒక్క సెకండ్ ఇట్రా సెవెనప్పు వాసన చూడరా దాన్ని. ఇట్రా దగ్గర బాగుంది. నీకు నెక్స్ట్ నీకే దారా. అది కలిపెడుతుంటే ఏదో అది కుడుతున్నట్టుంది. మా ఊర్లో బర్రెలు కూడా తాగరా కుడితిని. సరే కవర్ అయినా ఒకటి ఎత్తుకురండి కక్కత. కవర్ అని చేయండి ఒకటే. మొత్తం తాగను, జస్ట్ ఒక సిప్పు తాగు చాలు. సిప్పా. నేను వచ్చేటప్పుడు ఏం చెప్పొచ్చాను తెలుసా? టిల్లు వస్తాడు రాధిక దగ్గర నుంచి పోయినప్పుడు ఇట్లా అట్టొచ్చిన నా ఫ్రెండ్స్ పాట కూడా పాడా. బంధాలేంటి బంధువులేంటి ఉంటే ఏంటి పోతే ఏంటి. మన ఫ్రెండ్షిప్ ఇదే కదా గుర్తా. వెళ్ళేటప్పుడు చెప్పి పెట్టారు పెద్ద మొత్తం. గణేష్ బర్త్డే ఎప్పుడు తెలుసు కదా మీకు? తెలుసు కదా మీకు? తెలీదా వాళ్ళకి? ఆ మాత్రం కూడా వాళ్ళు ఫ్రెండ్స్. ఆగస్ట్ 11th రా. నేను మన 6-9 నన్ను అడిగి నైటీ ఒకటి కొనుక్కొస్తా. గణేష్ కి నైటీ వేపించి దాపిస్తా. నాకు మొత్తం వెజ్ కదా, గణేష్ కి మొత్తం నాన్ వెజ్. నైటీ వేసి గణేష్ కి నైటీ వేసి ఇదిగో తలకాయ కూర, బోటి, చికెన్, మటన్, ప్రాన్స్, దాంట్లో థమ్సప్ గుడ్డేస్తా, దాంట్లో కెచప్ వేస్తా, మొత్తం మిక్సీకి వేస్తారా, మొత్తం మిక్సీకి వేస్తా. అది అవదమ్మా. మైనస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీట్ బాల్ అంటారు తెలుసా? అన్ని అడ్వాంటేజ్ లేదు నా హెల్త్. నాన్ వెజ్ సూపర్ ఉంటుంది బ్రో. బా అది నా ఇంకా ఘోరంగా. ఇప్పుడు ఏంది ఇది అయిపోయిన తర్వాత ఇంకేం లేవు కదా ప్రోగ్రామ్ లో? ఇంకా సర్ప్రైజ్ ఉంది. నేను తింటా అది కూడా ఉండరా నువ్వు? అయిపోయింది సార్. కిట్ క్యాట్ అని తినేది సార్ జన్మలో కిట్ క్యాట్ ముట్టను కూడా ముట్టను. బాగా మంచి చేస్తాను రే. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంతింది పాపం చినబోకుమా. Few moments later. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అదేదో ముందర కేక్ కట్ చేపించిన తర్వాత తినిపించుండొచ్చు కదా సార్ నాకు. నీకు ఇష్టం అని చెప్పి మంచి ఫ్రూట్స్ ఏం తిను మొత్తం ఫ్రూట్స్. ఇడ్లీ తిన్నా, ఇడ్లీ కూడా చూడండి నా వద్దు. కేక్ తో చేసిన ఫ్రూట్, ఫ్రూట్స్ తో చేసిన కేక్ సార్ అది బాగుంటది, తిను సూపర్ ఉంటది. అయితే తింటాలే. థమ్స్ అప్ తీసుకున్నాను. అయ్యా నువ్వు ఉండయా మళ్ళీ మొదలు పెట్టినవా? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. కుదిరే థమ్స్ అప్ గుడ్డు అన్నారు అనుకో. గట్టిగా పాడండి ప్లీజ్. బర్త్డే కాదు, న్యూ ఇయర్. న్యూ ఇయర్ అంటే 1 year యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ టు ఆల్, టు us. హ్యాపీ యానివర్సరీ టు us. వెలిగించు నువ్వు అంటేనా? ఓకే. సిగరెట్ లేకుండా బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టుంది సో అందుకే. ముస్సాంది కదా మళ్ళీ వస్తది పైకి. క్లాప్స్ బా. నా గణేష్ అయితే నా కోసం నేను ఇట్లాంటివన్నీ తిననని చెప్పి ఫ్రూట్స్ తోటి మంచిగా ఫ్రూట్స్తో అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. దాని లోపల కివి బోవి అన్నీ ఉన్నాయి. ఇలాంటి మనం మళ్ళీ యానివర్సరీలు ఇంకొక 100 యానివర్సరీ చేసుకోవాలి. ఈసారి యానివర్సరీకి మనకి ఎంత టార్గెట్ ఉంది? 5 million పక్కా. 5 million పక్కా. రాని పట్టుకోండి సార్. హ్యాపీ యానివర్సరీ. రోజు మొత్తం మీద టెన్షన్స్, కష్టాలు, స్ట్రెస్ ఇదంతా పడుతూ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే నా వీడియో కనిపించి చూసి నవ్వుకోవాలని చెప్పి ఒక ఉద్దేశంతో చేసిన 1 year లోనే నాకు ఇంతలా సపోర్ట్ చేసిన ఈ స్టేజ్ లో నిలబెట్టిన మీ అందరికి ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను. మీ అందరి వల్ల ఈ యానివర్సరీ ఇంత హ్యాపీగా జరిగింది. ఇలానే మీ అందరి సపోర్ట్ ఇంకా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద, హనీ పాప్ మీద, ఇంకా మా ఫ్యామిలీ మీద మొత్తం మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయి ఇంకా లైక్ కొట్టకుండా చూస్తున్నావు. లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే చేసుకొని ఇంత కామెంట్ పెట్టండి హ్యాపీ యానివర్సరీ సాయి అని చెప్పి. మీరందరూ మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ రావట్లేదా సపోర్ట్ చేస్తూ ఉండాలి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇట్లాంటి బీభత్సమైన వీడియోలు ఇంకా చాలా రాబోతున్నాయి మన ఛానల్లో. ఇంకా తొందరలో ఛానల్ క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇంకా మన కొత్త ఛానల్స్ కూడా రాబోతున్నాయి. ఛానల్ కాదు ఛానల్స్ అంటే అర్థం చేసుకుని సర్ప్రైజ్ ఏం చెప్పను, వస్తుంది చూడండి అంతే. బిట్టో
సూపర్ రా. కొట్టు రండి కేక్ పెడతారండి అందరికి. ఇది కూడా చూసుకోపోయి ఇదిగో ఈయన ప్రసాద్ అన్న హైలైట్ చెప్పనా, మనకి ఎంతకైనా అప్పుడు సబ్స్క్రైబ్ 100Kనా 50K ఎంత ఉన్నారు. షాప్కి వచ్చిన వాళ్ళందరికీ కేకులు పంచేస్తున్నాడు మనకి 50K సబ్స్క్రైబర్స్ అయ్యారని. నేను ఫస్ట్లో ఛానల్ స్టార్ట్ చేశాను కదా, నేను తింటా ఉండి నేను ఇప్పుడే వస్తానన్నా, ఓకేనా? ఆడ కూర్చోను. 25 సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు మనకి అప్రాక్సిమేట్గా. అవునా, ఐ మీన్ మొత్తం అంతా తెలిసిన వాళ్ళే. ఒక్కసారిగా 5 సబ్స్క్రైబర్లు పెరిగారు, 30 అయ్యారు. నేను పిచ్చ హ్యాపీగా ఉన్నా, అంటే బయట సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ అయ్యారు, ఛానల్ గ్రో అవుతుందని నేను అనుకున్నా. తర్వాత మా అమ్మ కూడా నేను నాతో అదే మాట, హ్యాపీగా ఉన్నాం ఇద్దరం. ప్రసాద్ అన్న ఫోన్ చేసి కిన్నో 5 సబ్స్క్రైబర్లు పెరిగింది రా అన్నాడు. ఏందన్నా అంటే షాప్కి వచ్చిన వాళ్ళు చేతి చేపించినాలే అన్నాడు. రాయల్ మొబైల్స్ శక్తికి తృప్తికి నిర్వచనం. మన నీరజ్, మన ఛానల్కి నీరజ్కి సంబంధం అంతకు ఎక్కువ లేదు, బట్ ఉంటాడు. అండ్ ధనుష్ మన ఛానల్ ఫస్ట్ లేచిన వీడియో ఉంది కదా, వాటర్ ట్యాంక్ వీడియో, ఆ వీడియో నాకు తీసి పెట్టిన వ్యక్తి. చెప్తానే ఉన్నాడు, వద్దు బ్రో ఎందుకు బ్రో ఎక్కడ అవసరమా అంటున్నాడు, కానీ తీసాడు వీడియో, వచ్చాడు నాతో పాటు పైకి. పార్ట్ 2 తీసింది ఇతను, వాటర్ ట్యాంక్ పార్ట్ 2 తీసింది ఇతనే. మన సైన్స్ ఫేర్ వీడియో మన ఛానల్లోనే హైయెస్ట్, దాన్ని దాటిచ్చింది మన తండ్రి. అయిపోయిందన్నా? బాగుందా టేస్ట్? సూపర్. కొంచెంసేపు మాట్లాడతావు, ఏమన్నా మాట్లాడతావా? కంగ్రాట్స్, ఇంకా ఫాస్ట్ గా 10 మిలియన్ అయిపోతే ఇంకా పెద్ద పార్టీలు చేసుకోవాలి మనం, ఇంకా పెద్ద పార్టీస్ చేసుకోవాలి. సూన్ సబ్స్క్రైబర్స్ అందరితో కలిసి మీటప్ కూడా పెడదాం, మొత్తం ప్లాన్ చేద్దాం. చాలా బాగుంటది, ఇంకా రాను వీడియోస్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఎంజాయ్ చేస్తారా, అలాగే లైక్ చేస్తారా, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకునే ఉంటారు నాకు తెలిసి. మీటప్ ఎక్కడ పెట్టాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి, అక్కడ కూడా పెట్టడానికి ట్రై చేద్దాం మీటప్. ఈ రోజుకి ఇదే అనమాట వీడియో. మళ్ళీ రేపు ఇంకొక లాంగ్ వీడియోతో మీ ముందరకు వస్తాను. ఉంటా, బాయ్.